మాజీ మామకి సాయం చేసి రికార్డ్ బద్దలుకొట్టిన సమంత. అందరికీ షాక్. బిగ్ బాస్ తెలుగు షో ఆల్రెడీ 7 సీజన్లు పూర్తి చేసుకుంది. 8వ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది. మరికొన్ని గంటల్లో సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్తో ప్రారంభం కాబోతుంది. అక్కినేని నాగార్జున హోస్ట్గా చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్. కొత్త సీజన్లో హౌస్ డిజైన్ ఎలా ఉండబోతుంది, కంటెస్టెంట్స్ ఎవరు, ఎలాంటి ఈసారి రూల్స్ ఉండబోతున్నాయి, ఇలాంటి విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ షోకి సంబంధించిన అన్ని సీజన్లలో జరిగిన ఆసక్తికర విషయాల్ని నెటిజన్లు గుర్తుకు చేసుకుంటున్నారు. తొలి సీజన్కి ఎన్టీఆర్, రెండవ సీజన్కి నాని హోస్ట్గా చేశారు. 3వ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్గా కొనసాగుతున్నారు. అయితే వీరు ముగ్గురే కాదు, మరికొందరు కూడా బిగ్ బాస్ తెలుగు షోకి టెంపరరీ హోస్ట్లుగా చేశారు. వారు ఎవరో కాదు, సమంత, రమ్యకృష్ణ. నాగార్జున బిజీగా ఉన్న సమయంలో వీరిద్దరూ కొన్ని వారాల పాటు హోస్ట్గా మేనేజ్ చేశారు. సీజన్ 4లో సమంత ఓ వీకెండ్లో హోస్ట్గా మెరిసింది. సీజన్ 4లో 7వ వారం వీకెండ్లో నాగార్జున అందుబాటులో లేరు. మనాలిలో షూటింగ్కి హాజరు కావాల్సి వచ్చింది. దీంతో మామగారి కోసం సమంత టెంపరరీ హోస్ట్గా చేసింది. సమంతకి గతంలో కొన్ని టాక్ షోలకి హోస్ట్గా చేసిన అనుభవం కూడా ఉంది. ఇక యువతలో సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత బిగ్ బాస్ హోస్ట్గా కనిపించడంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఆసక్తికర విషయం ఏంటంటే, లాంచ్ ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలే కాకుండా ఆ సీజన్ అన్ని వీకెండ్స్లో హైయెస్ట్ టీఆర్పీ వచ్చి సమంత ఎపిసోడ్ కావడమే విశేషం. హైయెస్ట్ టీఆర్పీ సాధించిన షో వీకెండ్ సీజన్గా నిలిచింది. సమంత హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఏకంగా 11.4 టీఆర్పీతో రికార్డ్స్ బ్రేక్ చేసింది. మామగారి కోసం సమంత చేసిన సాయం బిగ్ బాస్ షోకి రికార్డ్ వ్యూస్ తెప్పించింది. ఆ తర్వాత కాలంలో సమంత, నాగచైతన్య విడిపోయి అక్కినేని ఫ్యామిలీకి దూరమైన విషయం తెలిసిందే. సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్కి 18.1 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మరి సీజన్ 8 లాంచ్ ఎపిసోడ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. లాంచ్ ఎపిసోడ్కి చాలామంది అతిథులుగా వేదికపై సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పట్లాగే హీరోయిన్ల ఆటపాటలతో ఎంటర్టైన్ చేయబోతున్నారు. చూడాలి సీజన్ 8 ఎలా ఉండబోతుంది.